మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మేషరాశి వారికి ఆకస్మికమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, అలాగే ఆకస్మికంగా ఎదురవుతున్న యాక్సిడెంటల్ విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని అధిగమించాలి. ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయంలో తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. వ్యక్తులతో కలిపి నూతన ప్రయత్నాలు, నూతన ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి యొక్క సహకారంతో, సహాయంతో మీరు చేసే ప్రయత్నాల్లో మీకు అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయం కావచ్చు, వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల ప్రయాణాలు మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి ఇచ్చే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తులతో విభేదాలకు తగిన దూరంగా ఉండాలి. మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. మనసును కష్టపెట్టే వ్యక్తులు కనబడి ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల వారిని మీరు ముందుగానే గమనించి తగిన దూరంలో పెట్టి మీ యొక్క ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గౌరవానికి ఇబ్బంది కలిగే సమస్యలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయాలి. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అధిక శ్రమతో, అదేవిధంగా పోటీలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మకమైన వాతావరణం నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు మీ మనసును ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి తగిన విధంగా మీరు దూరంగా వెళ్ళాలి. ముఖ్యంగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన టెన్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఉన్నత విద్య విషయంలో కానీ, పై అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, వారి దగ్గర నుంచి సహాయ సహకారాలు కోరుకునేప్పుడు కానీ మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. గృహ వాతావరణం, గృహ సౌఖ్యం కొంతవరకు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్థిరాస్తుల కొరకు పెట్టే పెట్టుబడుల విషయం కానీ, వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే కార్యక్రమాల్లో కానీ, ముఖ్యంగా భాగస్వామితో మీ యొక్క అనుబంధానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లాంటివి ఉన్నా కూడా వాటి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులను నమ్మి ముందుకు వెళ్ళేప్పుడు కానీ, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ముందుగా మీ మానసిక ప్రశాంతతని మీరు పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు, వ్యక్తుల యొక్క అనుకూలత, వారి యొక్క సహకారం మొదలైన వాటి విషయంలో మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ వల్ల ఇతరులకి లాభదాయకంగా ఉండే అవకాశము, మీరు ఇతరులకు సహకరించడము మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీ యొక్క మిత్రులు, ఆత్మీయులైన వ్యక్తులు, వారి యొక్క సహకారం, వారితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార అభివృద్ధి, నూతన ప్రయత్నాలు మొదలైన విషయాలలో సామాన్య మిశ్రమమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని దాని ప్రకారం ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన ఆదాయం విషయంలో మీరు ఆశించిన దానికి సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో ఎదురుతున్న ఘర్షణల వల్ల కొంత మాట తీరులో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ, కొంత మాటల్లో పౌరుషం, నాయకత్వ లక్షణాలు, మీ మాటల వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగే పరిస్థితులు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీరు ఆ విషయంలో మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కానీ అపార్థాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే పూర్వపు రుణాలు తీర్చేయడానికి అవకాశం అనేది ఉంది. మీ యొక్క శక్తి పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ,
అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత నమ్మకం, వ్యక్తిగత ధైర్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క సహకారం విషయంలో కానీ, వారి ఆలోచనల విషయాన్ని కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో ఈర్ష్యపరులు, ఇబ్బంది పెట్టే వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత మీకు చేస్తున్న ప్రయత్నాల్లో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదురవడం, పని ముందుకు సాగకుండా ఆగిపోయే పరిస్థితులు, వారు ఏదో రకంగా దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ పని పూర్తి కాకుండా అసంపూర్ణంగా అయిపోయే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నా కూడా మీరు ధైర్యంగా, సాహసంగా వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంతాన వర్గంతో ఘర్షణ లేకుండా ఉండాలి. ముఖ్యంగా ప్రియమైన వ్యక్తులతో, అంటే భాగస్వామి కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఆత్మీయ వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనుసు రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు, ఒత్తిడి అధికంగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణకి అవకాశం అనేది ఉంది. ఆ ఘర్షణని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని అధిగమించాలి. సమయానికి విశ్రాంతి, ఆహార స్వీకరణ అవసరమని గుర్తించాలి. అలాగే ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలకి తగిన దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో కానీ, ఆలోచన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు, గృహం కొరకు మీరు ఆలోచనలు చేయడం, వాటికి సంబంధించిన ధనాన్ని పెట్టుబడి పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహ సంబంధాల విషయంలోనూ, నూతన ఆలోచనలలోనూ, కొత్త స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంలోనూ, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడంలోనూ, మీ యొక్క భాగస్వామితో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, దూర ప్రదేశాలకి విహారయాత్రగా వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు అవకాశం అనేది ఉంది. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిర నిర్ణయాలతో, మంచి ఆలోచనలతో, ఆర్థికంగా అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే, కుంభరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కాంక్షించినా కూడా అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నిరంతరం మీరు శ్రమ పడుతూ ఉంటారు. ఆ విషయంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదే అన్న ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది, తద్వారా మానసిక ప్రశాంతత తగ్గడం, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మాటల వల్ల కావచ్చు, కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, ఇతరులకి రెస్పాండ్ అయ్యేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళి సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మీన రాశి వారికి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కొంత ఆలోచనలు, కొంత అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేనట్టుగా మీకు భావన కలగడం, లేదా ఉన్నదాంతో సంతృప్తి లేక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వడం మొదలైన వాటి వల్ల కూడా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. కనుక ముందు మీరు ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించుకోవాలి. ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అసంతృప్తిని అధిగమించాలి. దైవబలాన్ని పెంపొందించుకోవాలి. మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో సామాన్య ఫలితాలకు అవకాశం కనబడుతుంది.